ప్రభావము కలుగు. చేరువచ్చిన నాతోటి యవనుల వృద్ధుల, నాతోటి చేరువచ్చిన ప్రభునందు యవనులైన మనందరికీ యవనులు ఇయా దేవుని యొక్క నామమున మహిమ ప్రభావం కలుగును గాక. మనందరినీ కూడా తన ఆత్మచేత నింపును గాక. మరి పాలయ్య గారు పాడిన పాటలాగా ఆయన లేకపోతే మనవలేము కదా కదా. సో ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఈ రోజున ఇక్కడ ఉన్నాం. ఈ రోజున తన ఆత్మచేత నింపబడిన వారమై మరి పెద్దవారం అయినప్పటికీ కూడా మరి సమయానికి చేరువచ్చి ఆయన స్తుతించి 3 పాటల ద్వారా స్తుతించి వాక్యం ద్వారా బలపరచబడటానికి పరిశుద్ధాత్ముడు ఈ రోజున మనందరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, బిడ్డలు కాదు మీరు అందరు నాతోటి సహోదరులారా, మనం ఇక్కడ చదవని లేఖన వాక్య భాగము మనం ఒక్కసారి చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి. అయితే చీకటిలో నుండి మనం ఈ వయసులో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడో వచ్చేసాం వెలుగులోనికి. యవ్వనులుగా ఉన్నప్పుడే మనం వెలుగులోనికి వచ్చాం. ఆ వెలుగులో మనము ఇతరులకు ప్రకాశింప చేయాలని ఉద్దేశంతో దేవుడు మనం పిలిచినాడు. కాబట్టి ఎందుకు పిలిచినాడు ఆయన? నెంబర్ 1, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎవరి గుణాలండి? మన గుణాలు కాదు. యేసయ్య గుణగణములు మనం ప్రచురము చేయ నిమిత్తమును. తర్వాత చూడండి, ఏర్పరచబడిన వంశము. ఈ రోజుల్లో మీరు ఏ వంశం అండి అని అడుగుతారు. ఏ వంశం అండి అడిగితే ఏం చెప్పాలి మనం? ఏర్పరచబడిన ప్రత్యేకమైన వంశము మాది అని చెప్పగల స్థితిలో మనం ఉండాలి. తర్వాత రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహము. గమనించండి బిడ్డలారా, మనం ఎవరమండి? ఒట్టి రాజులే కాదు, ప్లస్ యాజకులం. ఒకసారి నేను ఒక వ్యక్తి కుంటుకుంటా వెళ్తుంటే నేను స్కూటర్ ఆఫ్ చేసి, సార్ మీరు ఎక్కడ దిగాలి ఏంటి, నడవలేకపోతున్నారు కదా అంటే, నేను పలానా టెంపుల్ దగ్గర దిగాలండి, అక్కడికి వెళ్తున్నాను అన్నాడు. అట్లాగా ఎక్కండి వెనకాలన్నాను. ఎక్కడికి వెళ్తున్నాడండి? టెంపుల్. సర్లే ఆయన ఎక్కించుకొని నేను ఆయన ఏ టెంపుల్ కావాలో సరిగ్గా ఆ టెంపుల్ దగ్గర దించిన తర్వాత, మీ పేరు ఏంటంటే ఆయన ఒక పేరు చెప్పాడు. నన్ను మీ కులం ఏంటి అని అడిగాడు. నన్ను మీ కులం ఏంటి అని అడిగాడు. అడిగితే, సార్ నా కులం దైవ కులం అన్నాను. ఏ దైవ కులం ఎక్కడున్నారండి? ఇండియా దేశంలో ఉన్నామండి. దైవ కులం, యాత్రికులం, ఈ లోకంలో దేవుని ప్రియ రాజులం, యాజకులం. వాక్యం ఎవరికైతే చెప్తూ ఉంటామో పర్సనల్ ఎవెంజలిజం, వాళ్ళందరూ యాజకులే. ఎవరైతే ఆత్మలు సంపాదిస్తామో వాళ్ళందరూ రాజులే. కాబట్టి బిడ్డలారా, మనం ఆ విధంగా ఉండేటకును. తర్వాత పరిశుద్ధ జనము. పరిశుద్ధ జనము. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు వాక్యం ఉంది కదా. అయితే ఇక్కడ మీరు పరిశుద్ధ జనముగా పిలువబడ్డారు అని చెప్పినప్పుడు, మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము అన్ని విషయంలో పరిశుద్ధులుగా ఉంటున్నామా లేదా అన్న ప్రశ్న మనం వేసుకో. ఎందుకంటే వయసుని బట్టి చూస్తే రేపో మాపో అన్నట్టున్నాం. ఇప్పుడే నేను 8:15కి ఒక ఆమె హైందవురాలు చనిపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళ కొడుకు దగ్గర కోడల దగ్గర ప్రార్థన చేసి వచ్చాను. ఇప్పుడే వాళ్ళు హైందవులే. అయితే మొన్న రామారావు గారు అని చెరుకూరి రామారావు గారు అని చనిపోతే అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రార్థన చేసి వచ్చాను. మనము రాజులుగా యాజకులుగా ఉండటమును పరిశుద్ధ జనముగా, పరిశుద్ధత లేకుండా ఆయనకి ఇష్టలైన సాధ్యమో విశ్వాసం లేకుండా కూడా అంతే. మనం పరిశుద్ధులుగా ఉంటున్నామా లేదని మనల్ని మనం పరీక్షించుకుందాం. తర్వాత దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము
దేవుని సొత్తు. దేవుని సొత్తు. ఎట్లాగా ఆయన కొనుక్కున్నాడు మనల్ని? తన ప్రాణం ఇచ్చి, రక్తం ఇచ్చి, మరణాన్ని జయించి, తిరిగి లేచి, పునరుద్ధానుడై మనలను తన సొత్తుగా కొనుక్కున్నాడంటే, ఇక మన మాటలకు, మన తలంపులకు, మన ఇష్టానుసారంగా జీవించుట మనకు పనికి రాదు. ప్రతి విషయంలో దేవుడు ఏమంటున్నాడో ఆయన చిత్త ప్రకారమే చేయాలి, కానీ మన ఇష్టము కాదు. ఎందుకంటే ఆయన విలువైన రక్తముతో కొనుక్కున్నాడు. మనము చావవలసిన మనలను మన స్థానంలో ఆయన ఉండి మనలను కొనుక్కుని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడే. కాబట్టి మన ఇష్టానుసారం కాదు. ఒక పాట పాడుతూ ఉంటారు, ఏంటంటే సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే అని పాట పాడుతుంది. పాట మాత్రం పాడతాం, సర్వచిత్తం నీదే అంటాం, కానీ మన జీవితాల్లో అన్ని విషయాల్లో ఆయన చిత్తం ఏంటో కనుక్కుంటున్నామా బ్రదర్స్, మా సిస్టర్స్? ఆయన చిత్తం లేకుండా చేసిన పనులు ఎన్నుంటున్నాయో తెలుసా? కాబట్టి మనము ఆయన సొత్తు కాబట్టి మన ఇష్టానుసారంగా జీవించటానికి వీలు లేదు. చూడండి 11వ వచనం చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకి విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చూడండి ప్రియులారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే అది చెప్పేది ఏమిటి? మీరు అనగా మనము పరదేశులను యాత్రికులమై ఉన్నాము. పరదేశులను యాత్రికులమై ఉన్నాము. మనది ఏ దేశం అండి? పరలోక దేశము. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం అండి. అందుకని యేసుప్రభువు వారు స్వయాన్నే యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటారు, మీ హృదయములను కలవరపడనీయకండి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములున్నవి, అక్కడ మీరును ఉండులాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని ఆయనే మనకు ప్రమాణపూర్వకంగా చెప్పాడు కదండి. పరలోకమునంట అనేక నివాస స్థలాలు ఉన్నవి. ఈ లోకములో కేవలము యాత్రికులం. నాకు 79 ఎప్పుడు గతించిపోయాయో నాకే అర్థం అవట్లేదు. ఎప్పుడు పుట్టానో, ఎప్పుడు చదువుకున్నాను, పెళ్లి ఎప్పుడు చేసుకున్నాం, ఉద్యోగం ఎప్పుడు చేశాము, పిల్లలు ఎప్పుడు పుట్టారు, ఇవన్నీ అలా కొట్టుకుపోతుంటే కనిపిస్తున్నాయి. అయితే ఎందుకంటే ఈ లోకములో యాత్రికులము, పరదేశ పౌరులము కదా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అక్కడి నుంచే పంపబడతాము. ఈ లోకంలో కొంతకాలం ఆయనకు సాక్షులుగా ఉండి మరలా నరులారా తిరిగి రండి. తిరిగి అని ఎందుకంటాడండి? మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి, ఒరే బాబు తిరిగి వచ్చేయని, మీ పని అయిపోయింది అని తిరిగి రమ్మన్న వయసులో ఉన్నాం మనం. హల్లెలూయా! ఏ వయసులో ఉన్నామండి మనం? తిరిగి రండయ్యా అన్న వయసులో ఉన్నాం. దినమునకి ఎంతో మంది తెలిసిన వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో ఈ లోకములో యాత్ర అంటే మన సొంత యాత్ర కాదు, అది దేవుని యొక్క యాత్ర. పరదేశులము, పరలోక పౌరులము. మనలో మనం చనిపోయిన తర్వాత పెట్టెలో పెట్టి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత, యవ్వనులారా ఇటు రండి, పెట్టిని మీ భుజాన్ని పెట్టుకోండి అని ఏ పాట ప్రారంభిస్తాడండి? ఏ పాట ఎవరు చెప్పగలరా? అన్మ్యూట్ చేసుకుని ఎవరు చెప్పగలరా? ఏ పాట? పరదేశులము ప్రియులారా మన పురమిది కాదిపుడు, నిజముగా పురమిది కాదిపుడు, మెడలు మీదెలు వెంటను కదా. బిడ్డలారా, ఎంత చక్కటి బ్యూటిఫుల్ బిల్డింగ్స్ ఆర్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ హెవెన్ టు ఆక్యుపై బై అస్. చీకట్లో ఉండే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారికి మాత్రమే. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనము మరి ఈ లోకంలో రకరకాలైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ లోకంలో రకరకాల ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ లోకాశీర్వాదము అందరికీ వస్తుంది, అన్యులకు కూడా వస్తాయి. బిల్డింగ్స్ వస్తాయి, చదువులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటుంది.
ఈ ఈ యొక్క ఆశీర్వాదము, ఎందుకంటే దేవుని ప్రేమ నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోక ఆశీర్వాదము వేరు, రెండవది పరలోక ఆశీర్వాదము. పరలోక ఆశీర్వాదము, దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము పరలోక ఆశీర్వాదము పొందుకున్నామా? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం పరలోక ఆశీర్వాదం పొందుకున్నామా? మనము పరలోక వాసులము కాబట్టి పరలోక వాసం పొందుకుంటానికి మన రక్షణ అనే పత్రం మనకు జేబులో ఎప్పుడు ఉండాలన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో చూడండి, పరలోక యాత్రికులు కాబట్టి చూడండి, కీర్తనల 90వ అధ్యాయం 3వ వచనంలో, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నావు. ఎంత ఆధిక్యత అండి! చచ్చిన తర్వాత ఏదో అక్కడ పడేస్తామని కాదు. చూడండి, మళ్ళా పుడతాము, మళ్ళా ఏదో రూపంలో పుడతామని కాదండి. అటువంటిది అసలు లేనే లేదు. ఒకే జన్మ, ఒకే మరణము, తర్వాత దేవుని ముందు తీర్పు. అయితే ఈ లోకంలో జీవిస్తుంటుండగా తల్లి గర్భంలో జన్మించటము వేరు, రెండవది క్రీస్తు ప్రభు నామాన్న తిరిగి జన్మించి పాప క్షమాపణ పొందుకుని పరిశుద్ధులుగా జీవించటం వేరు. మనం ఆ విధంగా ఉంటున్నామా లేదని ఒకసారి మనం గమనించుకుందాం. ఇప్పుడు చూడండి, అదే 90వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న 80 సంవత్సరములు అయినను దుఃఖము ఆయాసమే అంటున్నాడు. చూడండి, ఇది ఎవరు రాశారు? మోషే ప్రవక్త రాశాడండి. మోషే మహాభక్తుడు రాశాడు. తన ఇల్లంతట్లో నమ్మకమైన వాడని దేవుని చేత పిలువబడినటువంటి మోషే చెప్పిన మాట ఏంటంటే, నరునాయసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్న వ్యక్తి చూడండి ఏమయ్యాడండి? ఎన్ని సంవత్సరాలు జీవించాడండి ఈ లోకంలో? 120 సంవత్సరాలు జీవించాడు. హల్లెలూయా! ఆయన 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుని సేవకు పిలువబడ్డాడు. ఆయన ఐగుప్తులో ఉండి సకల విద్యలు జ్ఞానం సంపాదించుకున్న తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఆయన అక్కడి నుంచి బయటికి పారిపోయి వచ్చి అరణ్యములో ఉండి తనకున్న జ్ఞానమంతా పోగొట్టుకుని ఏమీ లేదు, జూరి అయిపోయినాడు. మేకలను అట్టు అని పెంచుకున్నాడు అతను. 40 సంవత్సరాల తర్వాత అంతా పోయింది, జ్ఞానం అంతా పోయింది. అప్పుడు పిలుచుకున్నాడండి, మోషే ఎట్ ద ఏజ్ ఆఫ్ 80 మోషే అని పిలుచుకున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం 80 వచ్చిందని భయపడిన అవసరం లేదు. మన సార్కి నాగభూషణ్ గారు 90+. ఎంత గొప్ప విషయం అండి! ఆయన ఎందుకు ఎంతకాలం జీవిస్తున్నాడో తెలుసా? ఆయన నోటిలో వాక్యం, ఆయన నోటిలో పాటలు, స్తుతి, ఆరాధన కదా. ఇందాక పాడిన పాట కూడా కీర్తన గ్రంథం ఆరాధనతో కూడినటువంటి పాట ద్వారా ఆయన పాడి జీవిస్తాడు. కాబట్టి ఆయన ఒక మాట చెప్పొచ్చు. ఏంటా మాట? 118:17లో, నేను చావను బ్రతికి యెహోవా క్రియలు వివరించదను అని చెప్పొచ్చు ఆయన. ఎందుకు యెహోవా క్రియలు? ఎప్పుడైతే వివరిస్తున్నాడో దేవుడు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాడండి, జీవితాన్ని ఎక్స్టెండ్ చేస్తూనే ఉంటాడు. లేకపోతే పనికిరాని కొమ్మ కాయలు కాయకపోతే ఏ విధంగా యేసయ్య కొట్టివేయమన్నాడో ఆ విధంగా కొట్టివేయబడతాం. ఈ దినాన్ని ఇక్కడ చేరి వచ్చిన మనందరం నాట్ ఓన్లీ 60+, వీఆర్ 80+, బట్ వీఆర్ స్టిల్ లివింగ్. వై యు నో? మనము కూడా దేవుని యొక్క పనిలో పనికొస్తున్నాం కాబట్టి పాత్రలుగా, ఎట్లాగా యజమానుడు
వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు జీవితాంతం పోరాడు అలసిపోకు ఏనాడు. జీవితాంతం మోసే జీవితాంతం దేవుని సేవ చేస్తూ ఉండగా 120 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాబు మోసే ఇక చాలు నాయనా అని విశ్రాంతి తీసుకోమన్నాడు దేవుడే. ఆయన మరణించాడని ఆపలేదు, వ్యాధిగ్రస్తుడైన ఆపలేదు. ఆయన 120 సంవత్సరాలు 40 years వితౌట్ రెస్ట్ ఆయన పరిచయం చేసి దేవుని చేత గొప్పగా దీవించబడినట్టు కాకుండా యేసు ప్రభువు రూపాంతరం పొందినప్పుడు బిడ్డలారా ఎవరెవరు ఆయన దగ్గర దిగొచ్చారు పరలోకాన్ని నుంచి? ఎవరెవరు? ఏలియా గారు, మోషే గారు దిగొచ్చారు. అబ్బా, క్రీస్తు ప్రభు రూపాంతరం పొందిన ఆ కొండ మీద దేవుని ప్రియమైన బిడ్డలారా అంత ఆధిక్యత సంపాదించుకున్నాడు ఈ మోషే. గొప్ప దైవ జనుడండి. కాబట్టి బిడ్డలారా మరి ఒకవేళ వృద్ధాప్యం బట్టి మనకి బలహీనత రావచ్చు, అప్పుడప్పుడు నాకు కూడా వస్తూ ఉంటాయి. అయితే వాక్యం చెప్పేది ఏంటంటే 118 వచనంలో యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన గాని నన్ను మరణమునకు అప్పగించలేదు. కఠినముగా శిక్ష వేరు, శిక్షణ వేరు. శిక్ష అంటే అది ఒక పనిష్మెంట్, శిక్షణ అంటే ట్రైనింగ్. మనకొచ్చే బలహీనతలు బట్టి మనము ట్రైనింగ్ లో ఉన్నామన్న ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఎందుకు వచ్చింది ప్రభు, నాకు ఎందుకు వచ్చింది, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఎక్కడున్నారు అని వెళ్ళనవసరం లేదు. దాని వలన మనం పాఠాలను నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటే ఆ వ్యాధి కూడా పోతుంది. నమ్మరా బిడ్డలారా, మై డియర్ బ్రదర్స్, ఆ వ్యాధి కూడా పోతూనే ఉంటుంది. నా జీవితాల్లో రకరకాల వ్యాధులు వస్తూనే ఉంటాయి, వచ్చాయి, ఇంకా వస్తూనే ఉంటున్నాయి. అయినను వాటిని లెక్క చేయట్లేదు. ఎందుకంటే నేను దేవుని సొత్తు, మనము దేవుని సొత్తు. ఈ లోకంలో మన సొత్తుని ఎట్లా క్లీన్ చేసుకుని పెడతామండి? చక్కగా క్లీన్ చేసి అద్దాలు బీరువాలో పెడతాం కదా, చక్కగా ఇస్త్రీలు చేసి బీరువాలో పెడుతూ ఉంటాం. అట్లాగే మనం ఆయన సొత్తు కాబట్టి ప్రతి విషయంలో దేవుని ప్రియమైన బిడ్డలారా మనతో ఉండి మన బలపరిచే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి. కాబట్టి మన విషయాల్లో ఏ బలహీనత కలిగినా సంతోషంతో ఎదుర్కొంటే పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయునుగాక. తర్వాత మన బైబిల్ గ్రంథములో ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని గురించి దేవుడు, సృష్టికర్త అనే దేవుడు సాతానుతో అంటాడు, ఓ సాతానా, నీవెక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను అంటాడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో. అంటే అట్లాగా మరి భూమి మీద నా భక్తుడు ఉన్నాడు, నీకు తెలుసా? ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. హల్లెలూయా. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు. సృష్టికర్త ఒక సామాన్యమైన మానవుని యొక్క విషయంలో మాట్లాడుతూ ఆ యోబు గారంట యథార్థవంతుడు, నీతిమంతుడని ఎవరి ముందు చెప్పాడండి? సాతాను ముందు చెప్పాడు. బిడ్లారా గమనించండి. అట్లాగే యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ఆయన భూమి మీద ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో యోహాను సువార్త 1:47 ఒక వ్యక్తిని చూపిస్తాడు. అతని పేరు నతనీయేలు. నతనీయేలు యేసు వైపు నడుచుకుంటూ వస్తుంటే యేసు ప్రభువారు అతని విషయంలో ఏమన్నాడు తెలుసా? ఓ నా శిష్యులారా, ఈయనేంది ఏ కపటము లేదు అన్నాడు. హల్లెలూయా. ఈయనేంది ఏ కపటము లేదని యేసు ప్రభువారు ఒక మనిషిని గనపరుస్తున్నాడు. అక్కడ తండ్రి అనే దేవుడు యోబుని గనపరిచినాడు. ఇక్కడ ఈ వ్యక్తిని యేసే గనపరుస్తున్నాడు. మరి
మన విషయంలో ఎప్పుడన్నా యేసయ్య గాని, సృష్టికర్త గాని, పరిశుద్ధాత్మ గాని మన పరిస్థితిని చూచి మెచ్చుకున్నాడా? వృద్ధాప్యములో ఉన్నాం. ఆయన మెచ్చుకునే స్థితిలో మనం ఉంటున్నామా? దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం ఆ విధంగా ఉంటున్నామా? మనుషులు మెచ్చుకోవచ్చు, ముఖస్తుతి చేయొచ్చు. బ్రదర్ మీరు చాలా బాగా చెప్పారండి, మంచిగా పాడారండి చెప్పొచ్చు. మరి ఆయన మనం మెచ్చుకుంటాడా? మన సీఎం గారు రేవంత్ రెడ్డి మనం తెలుసు ఆయనకి, మనకు ఆయన తెలుసు, రోజు చూస్తూనే ఉన్నాం. మరి మనం ఆయనకి తెలుసా? మనం ఆయన తెలుసా? నో, తెలియదు. అయితే దేవునికి ఆయనలో ఉన్న మనము పరిశుద్ధ జనముగా ఉంటున్నప్పుడు వ్యక్తిగతంగా మన పేరుతో కూడా చెప్పగలడు ఆయన. ఒక ఆయన పేరు పెట్టి పిలిచాడు, ఎవరినో చెప్పగలరా? ఒక ఆయన్ని పేరు పెట్టి పిలిచాడు. ఆయన జక్కయ్య పుట్టివాడు కాబట్టి, అమ్మనమ్మ పుట్టివాడు కాబట్టి యేసు చూడటానికి కనపడకుండా ఉంటే చెట్టు ఎక్కి చూద్దామని చెట్టు ఎక్కి చూస్తున్నాడు పైనుంచి. చూస్తుంటే ఈయన అద్భుతాలు చేస్తూ స్వస్థపరుస్తూ ఆ చెట్టు దగ్గరికి వచ్చేటప్పటికి అట్లాగా పైకి చూశాడు. ఎందుకు చూశాడు పైకి? ఆయనకి తెలుసు ఎవరు ఎక్కడ ఉన్నారో, ప్రపంచంలో 700 కోట్ల ప్రజలు ఏమి చేస్తున్నారో, ఏమి మాట్లాడుతున్నారో ఆయనకి తెలుసు. అక్కడ నుంచి పైకి చూసేటప్పటికి అమ్మ బాబు నన్ను చూశాడు అనుకున్నాడేమో. చూడటమే కాదు, జక్కయ్య కిందకి దిగిరా ఎవరన్నా చెప్పారు ఆయనకి? పక్కకు వచ్చి ఆయన పేరు జక్కయ్య అని. బిడ్లారా, ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడయ్యా తమ్ముడా, నీవు చేసే, నేను చేసే, మనము చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడయ్యా. ఎప్పుడు? తీర్పు రోజు, తీర్పు రోజు, తీర్పు రోజు. బిడ్డలారా, we can't escape from the judgment seat of God. మనం ఏ విధంగా ఉంటున్నాం? దినదినము క్షణ క్షణము ఆయన వస్తున్న దినాల్లో ఉంటున్నాం. ఏ క్షణాన ఆయన మధ్యాకాశంలో కడబోరం మూగుతుందో మనకు తెలియదు. ఎత్తబడే వారముగా మనము ఉంటున్నామా? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇంకా నేను ముగిస్తాను. అందరి విషయంలో ధ్యానించుకున్నాం, వాక్యము మనం ధ్యానించుకుంటున్నాం. ఇక చివరగా కీర్తనల గ్రంథం 91:14 అండి. 91:14 నుంచి మనం చూస్తున్నట్లయితే, అమ్మ ఎవరైనా చదవండి అమ్మ అక్కడ. 91:14. 91:14 ఏముంది కీర్తనలు? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. అతడు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. థ్యాంక్స్ అమ్మా. చూడండి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదము. మనమే ప్రశ్నించేసుకుందాం. ఈ లోకములో చాలా ప్రాముఖ్యమైనది మనం ప్రేమిస్తూ ఉంటాం. అది గోల్డే కావచ్చు, వస్త్రాలే కావచ్చు, మనం కట్టుకుని ఇళ్ళే కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రేమిస్తూ ఉంటున్నాం. అయితే మనం ముఖ్యంగా ప్రేమించేది ఎవరిని? దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన ఉచితంగా అన్ని ఇచ్చాడండి మనకి. అందుకని ఈయన అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు, నేను తప్పించదను. ఆయన మనం ప్రేమిస్తే రాకపోకలేందుకు కాపాడుతాడు, సమస్యల నుంచి తప్పిస్తాడు, భయంకరమైన అనారోగ్యం నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఎప్పుడు? ద మెడిసిన్ ఫర్ అవర్ హీలింగ్ ఈజ్ నథింగ్ బట్ టు లవ్ జీసస్ రాదర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నో డాక్టర్ ఈజ్ రిక్వైర్డ్ కదా. ఎంత గొప్ప దేవుడండి. చూడండి, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతను ఘనపరిచెదను. చూడండి, ఆయన నామం ఎరిగిన ప్రతి చోట ఆయన
యేసయ్య నా తండ్రి అండి, నాకు నా రక్షకుడండి అని ప్రతి చోట ఎక్కడన్నా సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? లేకపోతే అప్పుడప్పుడు దాక్కుంటున్నామా? మన పాట పాడొచ్చు పాట. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నిన్నుండునట్లు ఉంటున్నామా? పాట అయితే పాడతాం. ప్రతి చోట నేను దేవుని బిడ్డనండి, యేసయ్య నా రక్షకుడని చెప్పగలుగుతున్నామా? అట్లా చెప్పితే మనం గనపరచబడతామండి, గనపరచబడతాం. నారంటే వెళ్తున్న, ఆఫీసులో పనిచేస్తున్న, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వీరండి నిజమైనటువంటి క్రైస్తవులు అని గనపరచబడతాం. తర్వాత అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మొర్ర పెట్టగా, ప్రార్థన చేయగా, ఏది అడిగితే ఆయన ఇస్తాడు, ఏదైతే ఆయన ఇస్తాడో. తర్వాత చూడండి, శ్రమలో నేను అతనికి తోడైండుదను. శ్రమలు రాక మానవండి. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ టు క్యారీ ద యోక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. మనకి వస్తే మన మీద బొయ్యాలాటల్ని ఎవరు మోయటానికి ఉన్నారండి? మనం ఆయన సొత్తు, ఆయన మోసుకుంటాడు, ఆయన సహాయం చేస్తూ ఉంటాడు, చేయందిస్తాడు, లేపుతాడు కదా. ఎంత గొప్ప విషయం అండి. శ్రమలలో వాడు తోడై ఉంటాడు, అతన్ని విడిపించి ఇక్కడ కూడా గొప్ప చేసేదని అంటారు. మొన్నటి వరకు చచ్చినోళ్ళ ఉన్నాడు రా వీడు, చనిపోతాడని కనిపెట్టాంరా, అంతా పోయిందిరా వాడికి. ఏంటి నిన్నాడు మళ్ళీ అక్కడ ఏం చేస్తారండి? మొవ్వు వేసేస్తారంట. మళ్ళీ వృద్ధులంట మొవ్వు వేసేదారు. వృద్ధాప్యం ముందు వృద్ధులు మొవ్వు వేస్తారండి. అబ్బా ఎందుకు? ఎప్పుడు మనం ఆయన ప్రేమించినప్పుడు మనల్ని గొప్ప చేస్తాడు. తరువాత దీర్ఘాయువు చేత అను తృప్తి పరుస్తాడు. తృప్తి, ప్రభువా ఇక చాలు నైనా ఈ జీవితం, ఈ లోకంలో నాకు చాలు, నీ వద్దకు వచ్చేస్తాను ప్రభువా, నీ వద్దకు వచ్చేస్తాను. మా పూర్వీకులందరూ అక్కడే ఉన్నారు కదా, మా తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు కదా, ఆదాము మొదలుకొని మన అందరూ అక్కడే ఉన్నారు కదా. చాలు ప్రభువా, నాకు ఇది చాలు ప్రభువా, నేను వస్తాను అనుకుంటామా? లేకపోతే ఈ బిల్డింగ్ ఏమైపోతుందో, లేకపోతే మనకున్నవన్నీ ఏమైపోతాయో, ఎట్లాగా అని దుఃఖించేవారు లేరా? మనం అలాంటి వారు కాదు. SMC members are all prepared to fly when Jesus up in the mid sky. We are prepared to close our eyes to open it in heaven before the Creator, before the Savior of the world. ఎంత ఆగ్దిక్య మనకి ఇచ్చాడండి. ఈ దీర్ఘాయువు ఇచ్చిన తృప్తి పడు ఇంకాను మనం ప్రార్థన చేస్తూ, నశించిన ఆత్మల పట్ల ప్రార్థన చేస్తూ జీవించాలి. కాబట్టి తృప్తి అనేది ఇంకొక విషయం ఏంటంటే, ప్రభువా నువ్వు అప్పచెప్పిన పని నేను కంప్లీట్ చేశాను ప్రభువా, నువ్వు అప్పచెప్పిన పని. అప్పుడు ఏమన్నాడు తెలిసి యేసయ్య? ఓ నా తండ్రి చేత ఆశ్రదింపబడినవాడరా, జగత్తు పునాది వేయబడక మునుపు నీకు దాచి ఉంచిన మేలు పొందనని పరలోకానికి తన చేతులతో తీసుకెళ్లి మనకు ఏర్పాటు చేసిన భవంతులో కూర్చుండి పెడతాడు దేవుని ప్రియులారు. కూర్చుని పెట్టిన తర్వాత చూడండి, అప్పుడు చివరి వాక్యం ఏముందో చూడండి. అక్కడ చివరిది ఎక్కడ ఉంది? ఎవరైనా చదవండి. చివరి మాట 91 చివరి మాట ఎవరైనా చదవండి. ఆయన రక్షణ చూపిస్తాను, చూపించదు. మనం రక్షణ పొందామని చెప్పుకుంటున్నాం కదా, కన్నులారా చూస్తున్నామా, అనుభవిస్తున్నాం సంతోష సమాధానాలతో. కన్నులారా చూడాలంటే బిడ్డలారా చూడండి, ఆ రక్షణ కొరకే మనం ప్రభువుని నమ్ముకున్నాం. ఆ రక్షణ కొరకే వృద్ధాప్యంలో మనము కూడుకుంటున్నాం. ఆ రక్షణ కలిగినప్పుడు అంట అది చివరి దినాల్లో మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇదిగో బాబు SMC మెంబర్స్ చూడండి, ఇదిగో మీ రక్షణ చూడండి అంటే అక్కడ నీతి కిరీటము, సింహాసనాలు, ఇల్లు, బంగారు వీధులు, మన యొక్క పూర్వీకులు, మా డాడీ, మమ్మీ, తాతలు అందరూ కనబడతారు అక్కడ. ఎంత సంతోషంగా ఉంటుంది నాన్న. ఆ రక్షణలో ప్రవేశించటానికి రక్షణ పొంది ఉన్నామా అని ప్రశ్నించుకుందాం. మన పేరు జీవ గ్రంథంలో ఉన్నదా లేదా అని ప్రశ్నించుకుందాం. దినములు చెడ్డవి, ప్రపంచమంతా వాడి అయిపోతుంది. ఆఫ్రికా ఖండంలో ఒక అగ్ని పర్వతం పేలిపోయిందండి మొన్న. పేలిపోతే ఆ యొక్క పొగ
చుట్టూరు తిరిగేస్తుంది. మన ఇండియా దేశం కూడా వచ్చింది. మన ఇండియాలో ఉన్న నావిక ఇదంతా విమానాలు రద్దు చేశారండి. అదే విశ్వవాయువు అయి ఉంటే ఎంతమంది బ్రతికుతాం. లాస్ ఏంజల్స్ లో డాన్స్లు వేస్తున్నారు పోయిన సంవత్సరంలో దేవుడు ఎక్కడ ఉన్నాడని. సొదొమ గుమరలో ఏ విధముగా వచ్చిందో ఆ యొక్క అగ్ని ఆ విధంగా కాలిపోయిందండి ఆ పట్టణం. మన కన్నులారా చూస్తున్నాం. ప్రతి దినము ఏదో జరుగుతుంది. మన రాష్ట్రంలోని ఎన్నడూ లేని ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, కార్లు, బళ్ళు, రకరకాల ప్రమాదాలు. ఇవన్నీ ఆయన రాకడ సూచనలతో ప్రేమను చల్లారిపోతున్నాయి. ప్రపంచం అంతా ఏకమైపోయి క్రీస్తు విరోధిని ఎదుర్కొంటారు. క్రీస్తు విరోధి వస్తున్నాడు. బిడ్డలారా, మన జీవితంలో మనం ఎప్పుడు వెళ్ళిపోయినా పర్వాలేదు, మన పేరు జీవ గ్రంథంలో ఉంది కాబట్టి బహు జాగ్రత్తగా మనం మిగిలిన రోజులే కావచ్చు, వారమే కావచ్చు, నిమిషమే కావచ్చు, కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా మన జీవితం. లోకాన కాదేది శాశ్వతం. But dear brothers, let us be very careful while spending the remaining part of our life with the fear of the Lord, living in Him, to fly when He appears in the mid-sky. This may be ఇప్పుడే కావచ్చు, మనం ఇక్కడ కూడుకున్న సమయమే కావచ్చు. అయితే మనలో ఎంతమంది ఎత్తబడుతున్నాం, మన పేరు జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. బహు జాగ్రత్తగా సమయాన్ని గడుపుకుంటూ మనము మన కుటుంబంతో పాటు మనకు ఒక స్లోగాన్ ఉంది కదా. ఏంటో స్లోగాను? ప్రేమించు, క్షమించు, దీవించు. స్లోగాన్, ముసలి వాళ్ళ స్లోగాన్ ఏదండి? ప్రేమించు, క్షమించు, దీవించు. ఎందుకంటే అదే పేతురు చెప్తూ ఉంటాడు, మనందరము ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాం కాబట్టి కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషించే వారిని దూషించొద్దు. ఏం చేయమన్నాడండి? దీవించమన్నాడండి. హల్లెలూయా, దీవించమన్నాడండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మా వీధిలో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఒక బ్రాహ్మడు, ఒక నాయుడు కొట్లాడుకుంటుంటే నేను స్కూటర్ మీద వస్తున్నాను. నన్ను చూసి వారు, అరే ఫాదర్ గారు వస్తున్నారు నా ఆగారు. కొట్లాట ఆఫ్ చేశారు. తర్వాత నేను ఎందుకు పాప ఇట్లా కొట్లాడుకు, మన వీధులు ఇట్లా ఎవరింటికి వాళ్ళని పంపించాను. పంపించి నా స్కూటర్ స్టార్ట్ చేసుకున్న సమయంలో మనలో అందులో ఒక బాబు వచ్చి, అంకుల్ అంకుల్ ఆగండి అన్నాడు. ఏంటి నాన్న అన్నాను. అంకుల్ మీ చెయ్యి ఇవ్వండి అన్నాడు. ఎందుకు? నాకు ఇవ్వండి అంకుల్ మీ చెయ్యి. ఇచ్చాను బలవంతంగా. నా చెయ్యి తీసుకుని తన తల మీద పెట్టుకుని, అంకుల్ నన్ను గాడ్ బ్లెస్ యూ అనండి అంటాడు. ఎవరు అబ్బాయి? బ్రాహ్మణ అబ్బాయి. What the heathen people are expecting from Christians? Blessings to others. మనల్ని బట్టి దేవుని నామానికి ఎక్కడ అవమానం కలగకూడదు. మనల్ని బట్టి దేవుని నామానికి ఘనపరచబడాలి. అట్టి మహాకృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించింది గాక. అయ్యగారు అబ్రహాం గారు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని నామం మహిమ కలుగును గాక. మీకు వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్స్.